హలో బెంగళూరు బడీస్, ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1కి వచ్చేసేసాం అన్నమాట. ఓకే, ఫేజ్ 1 అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ ఫ్లైఓవర్ నుంచి మనం ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చేసాము. ఇది ఫేజ్ 1 అనుకుంటాను. సో ఇక్కడ మనకు వచ్చేసి ఓవరాల్గా ఒక బిల్డింగ్ చూద్దామనేసి ఇక్కడ వచ్చేసాము. ఇక్కడ చూసుకుంటే అన్ని లేడీస్ పీజీసే ఉన్నాయి, జెంట్స్ పీజీస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇది కంపెనీకి బ్యాక్ సైడ్. ఓకే, ఈ కంపెనీ కనిపిస్తుంది కదా, ఇక్కడ కొంచెం దగ్గరికి వచ్చేసి చూపిస్తాను. ఇదే అనమాట. ఈ కంపెనీ వర్కర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయొచ్చు చూసేసి. ఇక్కడ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఇట్లా వెళ్తారు వల్ల కనిపించట్లేదు. ఈ సైడ్ నుంచి చూపించుకుంటా వస్తాను ఒక్కొక్కటి. ఓకే, దగ్గరలోనే మాకు బోర్లు కూడా వేస్తూ ఉన్నారు, వినిపిస్తూ ఉన్నది కదా గాయస్. ఇక్కడ వచ్చేసి మనకు లేడీస్ పీజీలు, జెంట్స్ పీజీలు అన్ని పీజీస్ ఉన్నాయన్నమాట. ఈరోజు మేము ఒక బిల్డింగ్ చూసేదానికి అయితే ఇక్కడ దగ్గరికి నియర్ టు ద ఫేజ్ 1కి వచ్చేసిస్తాము. సో ఇక్కడ అయితే ఎంత రేట్లు ఉందో ఏమో మీరు కామెంట్ చేసేస్తే మేము న్యూ పీజీ అయితే ఓపెన్ చేయగలుగుతున్నాము. సేమ్ రేట్ ఇవ్వాలన్నా వద్దా అనేది మేము డిసైడ్ అయిపోతాము. డిసైడ్ అంటే మేము ఇచ్చే ఫర్నిచర్ని బట్టి, లేకుంటే ఫుడ్ని బట్టి, దాన్ని మేము మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది. ఓకేనా? సో గాయస్, ఇక్కడ లాస్ట్ హైయెస్ట్ ప్రైస్ ఎంత ఉందో మాకు ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే మాకు ఈ ఏరియా కొత్తది అనమాట. ఓకే, ఎలక్ట్రానిక్ సిటీ. ముందు మేము మారదల్లిలో స్పైసీ గార్డెన్లో ఉంటున్నాము. యాక్చువల్గా మడివాళ్ళలో కూడా ఉంటుంది, మాకు పీచెస్ ఉన్నాయి, బెల్లందుల్లోనూ ఉన్నాయి. బట్ ఇక్కడ ఒక్కొక్క రేట్ ఒక్కొక్కలాగా చెప్తా ఉన్నారు. సో డైరెక్ట్ కస్టమర్స్ అయితే జెన్యున్గా చెప్తారనేసి నేను ట్రస్ట్ అయితే చేస్తూ ఉన్నాను. ఓకే, ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే డైరెక్ట్గా కామెంట్ చేయండి, కస్టమర్స్ ఉంటే. ఓకే, ఇంకొకటి వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. రోడ్స్ కానీ అన్నీ విశాలంగా ఉన్నాయి. అయితే రోడ్స్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు వర్షం వచ్చినప్పుడు. ఓకే, ఇంకొకటి ఏమంటే ఇక్కడ నుంచి టాప్ వ్యూగా మన బిల్డింగ్ నుంచి అన్నీ చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి కదా. ఓకే, ఇంకా ఇక్కడ 1 BHKలు, 2 BHKలు, 1 RKలు అన్నీ ఉండొచ్చు. సెమీ ఫర్నిష్డ్ ఉండొచ్చు, ఫర్నిష్డ్ ఉండొచ్చు. ఇది ఈయన అనమాట ఓనరు, కాబోయే ఓనరు. బ్రో, ఇక్కడంతా 3 టైమ్స్ పెడతారా ఎట్లా బ్రో ఫుడ్? బ్రో చెప్పండి బ్రో. ఇంకా లిఫ్ట్ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ మనకు. ఇక్కడ పెద్ద ఒక వాటర్ ప్రాబ్లం అయితే లేదు, ప్రజెంట్ అయితే వస్తూ ఉంది. ఓకే, పక్కపక్కలోనే పీజీలు ఉన్నాయన్నమాట. మొత్తం లేడీస్ పీజీ, జెంట్స్ పీజీస్ ఇక్కడ. బ్రో, జిమ్ అయితే లేడీస్ జిమ్ ఎట్ట పెడతారా? లేడీస్ జిమ్ పెట్టినా కూడా అదే. ఓకే 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 గాయస్, ఎలక్ట్రానిక్ సిటీలో లేడీస్ కూడా జిమ్ములు ఉన్నాయంట. సో మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఈ పీజీకి. ఓకే ఓకే, తెలియదులే బ్రో, మీరు చెప్పండి బ్రో. ఇక్కడ మాకు అదే బ్రో, ఇక్కడ అందుకనే నేను కస్టమర్స్ని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉండే వాళ్ళనే ఎవరైనా ఎంప్లాయర్స్, అందరూ ఎంప్లాయర్స్ ఉంటారు కదా, ఎంప్లాయర్స్ అంతా ఇక్కడ ఎట్లా ఏమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, 3 టైమ్స్ ఇస్తున్నారు, 2 టైమ్స్ ఇస్తున్నారు ఫుడ్, హౌ మెనీ టైమ్స్ నాన్ వెజ్ ఇస్తున్నారా, ఇట్లా నేను జస్ట్ ఎంక్వైరీ చేసేకి వచ్చినాను బ్రో. మాకు తెలియదు కదా ఈ ఏరియాలో. సో తెలుసుకొని చెప్పే కంటే నేను డైరెక్ట్ కస్టమర్స్తో చెప్పించుకోవడం మనకు బెస్ట్ కదా. కస్టమర్సే కదా బ్రో డిసైడ్ చేస్తారు. మనం ఇది ఇస్తాం అది ఇస్తాం అట్లా ఎట్లా అవుతుంది చెప్పు. ఇక్కడ ఏది ఉందో కాంపిటేటెడ్గా మనం వెళ్ళాలి కదా. ఇన్ని పీజీల ముందు మనం నిలబడాలంటే మనం ముందుగానే మన కాంపిటేటర్గా మనకు గీజర్లు బిగించినాడు రా, గీజర్లు ఇచ్చింటాడు. అది హీట్ పంప్ అంటారు దాన్ని. హీట్ పంప్ కాదు దీనికి, డైరెక్ట్ గీజర్లు పెడతట్టున్నాడు. హీట్ పంప్ అయితే లక్షలలో అవుతుంది అనేసి ఇది బడీస్. ఓకే గాయస్, ఎలక్ట్రానిక్ సిటీలో ఒక ట్రిప్ అయిపోయింది. ఇంకొక నెక్స్ట్ ఏరియాలో ఇప్పుడు ఎక్కడ వెళ్తామో అక్కడ మళ్ళీ ఇంకొకటి పోస్ట్ చేస్తాను. ఇదన్నమాట. సో మీరందరూ ఈ వీడియో చూసి కొంచెం సపోర్ట్ చేసి ఎంత రేట్ అయితే ఇక్కడ ఇవ్వగలుగుతారు. 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్ ఎంత ఉందో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. సో ఉండే వాళ్ళు అయితే ఇక్కడ చెప్పచ్చు. ఇక్కడ మనం బట్టలు ఆరేసుకొని అంతా రెడీగా చేస్తూ ఉన్నారు మన వాళ్ళు. ఓకే ఓకే గాయస్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. ఇక్కడ అపార్ట్మెంట్ ఉంది. ఇది ఒక కొత్త బిల్డింగ్ అనమాట. అన్ని కొత్త బిల్డింగ్లే ఉన్నాయి ఇక్కడ, చాలా నీట్గా ఉన్నాయి. రూమ్స్ అయితే కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో.